తెలుగు హీరోలకు వణకం. ఇదన్నదా మేము తమిళ్లో ఆల్రెడీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ తీసినాము, కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మాత్రం అంతకు మించి. అదరదా మీ దగ్గరికి వచ్చినాము. తెలుగు హీరోస్ అంటే మాకు ప్రేమ, రోకు, మోజు. ఇదన్నదా మన కాంబినేషన్ లా సౌత్ ఇండియానే కాదు, హోల్ ఇండియానే ఊపు 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 ఊపు. తెలివైన వాళ్ళైతే ఈ పాటికే వీడియో కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకొని ఉంటారు. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రేట్ కొలాబరేషన్ బిట్వీన్ అవర్ టాలీవుడ్ అండ్ కాలీవుడ్ అండి. సో వీడియో కిక్ స్టార్ట్ చేసే ముందు ఓటీటీ రివ్యూస్ కావాలా, అది మనమే ఫస్ట్ ఇస్తున్నాం. థియేటర్ రివ్యూస్ చూడాలా, అది మనమే ఫస్ట్ ఇస్తున్నాం. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలా, అది కూడా ఫస్టే వేస్తున్నాం. ఇన్ని చేస్తున్న మాకు మీరు సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టట్లేదండి. సబ్స్క్రైబ్ కొడతావా? నంబర్ 1, ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన మురుగదాస్ మన బాబుతో సినిమాని జస్ట్ అనౌన్స్మెంట్ తోనే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంతా. అండ్ ఆయనది ఏమన్నా మామూలు ట్రాకర్ కాడా చెప్పండి. ఒక గజిని, సెవెంత్ సెన్స్, తుపాకీ, కత్తి ఇలాంటి మూవీస్ తర్వాత ఆయన స్ట్రైట్ ఫిలిం తో అండ్ ఒరిజినల్ కాన్సెప్ట్ తో హై బడ్జెట్ స్టార్ కాస్ట్ అండ్ బిఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం అని చెప్పినప్పుడు ఫిలిం లవర్స్, ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ లో కూడా మూవీ మీద హైప్ అనేది లెగిసింది. కట్ చేస్తే ఒరే నాకు తెలియక అడుగుతారా, డిజిటల్ ఎరాలో కూడా బ్యాట్మెన్ సినిమా నుండి సీన్స్ లేపి పెట్టేస్తే జలా తెలియకుండా ఉంటదా? కొన్ని హీరో స్పైడర్ అని ముందు వరకు ఎంత బిల్డప్ ఇచ్చారు. సినిమాలో ఎలివేషన్స్ పక్కన పెట్టు, అట్లీస్ట్ హీరో ఎంట్రన్స్ కి ఫ్యాన్స్ అరిచేలోపు సీన్ ఆగిపోద్ది కదండి. ఇంకా రోలర్ కోస్టర్ సీను, ల్యాంకో హిల్ సీను వద్దులే, ఎలివేషన్స్ ఇస్తా అని ఫ్యాన్స్ ని. నంబర్ 2, ఎస్జే సూర్య. ఏంట్రా ఎస్జే సూర్య ఖుషీ లాంటి కల్ట్ సినిమా ఇస్తే ఏదో అన్ని రాడ్లే ఇచ్చినట్టు ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు అని మీరు నన్ను అనేలోపు ఈ ఆర్గ్యుమెంట్ కి ఆన్సర్ ఈ వీడియోలోనే ఇస్తా. కానీ ఫస్ట్ కొమరంపులి గురించి చెప్పాలంటే, ఖుషీ లాంటి కల్ట్ ఇండస్ట్రీ బొమ్మ తర్వాత ఎస్జే సూర్య అండ్ పిఎస్పీకే కాంబోలో అండ్ ఈసారి పిఎస్పీకి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అన్నప్పుడే 1000 కళ్ళతో ఫ్యాన్స్ ఎదురు చూడడం స్టార్ట్ చేసేశారు. దానికి తోడు టీఎఫ్ఐలోనే హైయెస్ట్ బడ్జెట్, ఏ రెహమాన్ గారి మ్యూజిక్, ఆన్సంబుల్ కాస్టింగ్, చాట్ బస్టర్ సాంగ్స్. తేరా చూస్తే ఒక పాయింట్ లో ఆల్ సౌత్ ఇండియన్ కమర్షియల్ మూవీస్ కి స్పూఫ్ లో ఉందేట్రా సినిమా అని అనిపిస్తుంది. ఇంక రమరా ఇంకా పారు దర్దరించే ఫైట్స్ బి లైక్ వామో ఓర్రాయో అని పిండేసే ఎమోషన్, కన్నీటి సొక్కలతో భూకంపం. కాకరకే సర్లే, క్రింజ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ రోత చేసి వెళ్ళను. ఇప్పుడు చెప్పండి రా, ఇది స్పూఫేగా? ఇది ఒక్కటే కాదు, మన బాబుకి ఎస్జే సూర్య గారు ఒక రాడ్ ఇచ్చారు, అదే. బట్ నాని సినిమా ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ ఆల్బమ్ అండ్ ఎస్పెషల్లీ పెదవే పలికిన మాటలోనే సాంగ్ వల్ల. ఈ ఎమోషన్ యాంగిల్ అవని, తల్లి ప్రేమ, పిల్లల ప్రేమ, తల్లి ఎంత గొప్పతో చెప్పడం, ఈ కాన్సెప్ట్ అండ్ మెసేజ్ వరకు చాలా బాగున్నా ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఆ బూత్ కామెడీ అండ్ మూవీ ప్రొసీడింగ్స్ కోసం వాడుకున్న అడల్ట్ సీన్స్. లిటరల్లీ మహేష్ బాబు అయితే ప్రియా నా వల్ల కాదు ప్రియా అంటే, హీరోయిన్ ఏమో గుర్రం ఎక్కుదాం విజ్జు అంటుంటది, ఈడేమో నా వల్ల కాదు ప్రియా అని మహేష్ బాబు అంటా ఉంటారు. ఇలాంటిది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఇంకా సినిమాలో లిటరల్లీ సెక్స్ 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 ఫోకస్ అంతా దాని మీదే పెట్టేయడం, ఏమీ తెలియని పిల్లడికి సెక్స్ తెలియకపోవడం వల్ల హీరోయిన్ అని బలవంత పెట్టడం, ఇదంతా ఫైనల్ ఎమోషన్ కి లింక్ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నంబర్ 3, కేఎస్ రవికుమార్. కానీ ఈ మనసేమో తప్పిస్తుందిలే, ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు విమల్, పలుకులలో కేసరి. కాకరకే ఏందో మాకిది. కేఎస్ రవికుమార్ గారు అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సినిమా డైరెక్టర్స్ ఇన్ తమిళ సినిమా. ఇన్ఫాక్ట్ ఆయన బాలయ్యకి జయసింహ అనే ఒక సినిమా తీసి ఎవ్వరు ఊహించిన విధంగా డీసెంట్ హిట్ కూడా ఇచ్చారు. కాకపోతే వీళ్ళిద్దరు కాంబోలో ఆ తర్వాత వచ్చిన మూవీ రోలర్ మాత్రం రాడ్డు రంపోలా, ఇది రాడ్డు రంపోలా. అసలు బాలయ్య బాబు ఇప్పటి మూవీస్ లో వర్క్ అవుతున్నది, ఓల్డ్ మూవీస్ లో గట్టిగా మిస్ఫైర్ అయినవే లుక్సే. ఈ వరస్ట్ లుక్స్ లో లాస్ట్ మూవీ మన బంగారు బాతు మన రోలర్ బాలయ్య బాబుదే. అసలు ఆయన సెట్లోకి ఈ గెటప్ లో వచ్చినప్పుడైనా సరే సెట్ మొత్తానికి బాబా ఏట్రా బాకిదే అని అనిపించలేదా? అసలు ఆ గెటప్ ఇలా ఉండాలి అన్న ఐడియా ఇచ్చిన వాడికి ఎట్టాలి బేస్మెంట్ లో బాంబుని. ఇంకా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టోరీ
పాతదే. స్క్రీన్ ప్లే అబ్బే ఇది కూడా పాతదే. ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ అబ్బా ఇది కూడా పాతదే. బాగా ఓల్డ్ అయిపోలా, కొత్త మోడల్ ఏం లేదా? తెస్తా కొత్త మోడల్ తెస్తా అని గెటప్ లో తప్ప ఇంకెక్కడ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. చేసిన ఎక్స్పెరిమెంట్ కాస్త ఇదిగో ఇలా ఉంటది అనమాట. అబ్బా ఎంత బుద్ధొస్తున్నామని బుజ్జి కూడా. నెంబర్ 4 శంకర్ సార్. Still I'm calling you Shankar sir even after Indian 2 and Game Changer. You never delivered bad film అనుకున్నా, కానీ క్యాప్ లేకుండా రెండు సినిమాలు. సరే ఇండియన్ 2 గురించి పక్కన పెడదాంలే, కానీ ఒకప్పటి శంకర్ మూవీస్ లైక్ భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్ మ్యాన్, అపరిచితుడు మూవీస్ లో హీరో పవర్ఫుల్ అయినా, ఎన్ని ఎలివేషన్స్ పడ్డా కూడా ఎక్కడో ఒక వల్నరబిలిటీ అండ్ ఒక కామన్ మ్యాన్ అనే ఫీలింగ్ ఉంటుంది. గేమ్ చేంజర్ లో అది అప్పన్న క్యారెక్టర్ వరకు ఉన్నా, ఆ పోర్షన్ అంతా సూపర్ గా తీసిన రామ్ నందన్ అనే క్యారెక్టర్ మాత్రం ఆయనకి సీఎం అవడం ఇంపార్టెంటా లేక ఐఏఎస్ లా ఉండడం ఇంపార్టెంటా కూడా తెలియదు అనమాట. అంత తికమకగాడాడు. సినిమా అంత ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సీఎం అవడం ఒక ఎత్తు. ఇది ఎలా ఉందంటే నేనే గేమ్ ఆడతా అలాగే నేనే ఎంపైర్ గా కూడా ఉంటా అన్నంత గొప్పగా ఉందన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలు కనుక సినిమా చూస్తే కన్ఫ్యూజ్ చేసేస్తారు సార్, ఇదేంటి ఎలక్షన్ ఆఫీసరే అదే ఎలక్షన్ లో సీఎం ఎలాగవుతాడు అని. అసలు రామ్ నందన్ గాడు నరేష్ వాళ్ళకి ఎలా దొరికాడు, వీడు ఎందుకు కొడుకు అంటున్నారు, దోపేంటి, యాంగర్ మేనేజ్మెంట్ ఏంటి, ఈ యాంగర్ మేటర్ ఏంటి, లవ్ మేటర్ ఏంటి, కల్చర్ లాంటి ఎమోజిస్టిక్ స్టోరీ టెల్లింగ్ ఏంటి, ఇంకా గ్యాప్ లో సమయం సందర్భం లేకుండా పాటలేంటి, డబ్బులంతా దుంపనాశం. అమ్మ తోడు అమ్మ బాబాయ్ మీ నుండి ఇంతకన్నా రాదు అనుకున్నప్పుడల్లా యు ఆర్ రీచింగ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ బై డిసప్పాయింటింగ్ అండి. నంబర్ 5 లింగుస్వామి. ఈయన అవుట్డేటెడ్ అయిపోయి కొన్ని యుగాలు అయిపోయింది. అప్పట్లో అల్లు అర్జున్తో మూవీ అని చెప్పినా కామ్గా ఆయన లింగుస్వామిని సైడ్ పెట్టేసి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా చేసేదేమి లేక అదే స్టోరీని రామ్తో ది వారియర్ అని చేస్తే ఏమైందో మళ్ళీ స్పెషల్గా చెప్పండి. డాక్టర్ బాబు పోలీస్ అవ్వడం అనే కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం పోయాం మోసం. ఎప్పుడో పందెం కోడి, ఆవార సినిమాలు హిట్ అయ్యాయని అదే టెంప్లెట్ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా అదే తెస్తా అంటే ఎందుకు ఆడుతుంది గురు నాకు అర్థం కాలేదు. విలన్ క్యారెక్టరైజేషన్ అంటే తనకి ఇచ్చిన బీజియం తప్పితే సినిమాలో ఇంకొక్క మొక్క బాగుంటే ఒట్టు. అవి ఎలివేషన్సా? ఇంకా మా మెహరాన్ ఇస్తాడు కదా నాకన్నా బెటర్ ఎలివేషన్స్. అది రొమాంటిక్ ట్రాకా? ఇంకా మా మెహరాన్న తీసిన బోలాలో కుషి స్పూఫ్ పెట్టరు, అవి ఎమోషన్సా? ఇంకా మా మెహరాన్న తీసిన షాడోలో బాగుంటాయి ఎమోషన్స్. అవును మీరే అనుకుంటా కదా అప్పట్లో వారసుడు మూవీకి ఇక్కడ సంక్రాంతి మూవీస్ రేంజ్ లో రిలీజ్ ఇవ్వాలి లేకపోతే మర్యాదగా ఉండదని టీఎఫ్కి వార్నింగ్ ఇచ్చింది. మా మెహరాన్న మూవీస్ స్టైల్ గానే ఉంటారా బాబు చెప్పాలంటే నీ మూవీస్ కన్నా. ఇప్పటిదాకా తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్స్ మనకి ఇచ్చిన రత్నాల గురించి మాట్లాడుకుందాం కదా, కానీ ఇప్పుడు మన టీఎఫ్ఐ డైరెక్టర్స్ వాళ్ళకిచ్చిన అసలైన ముత్యాలు వజ్ర వైడూర్యాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వెంకీ అట్లూరి విత్ వాతి. అదేనండి సార్, లవ్ స్టోరీస్ తీసే వెంకీ అట్లూరి తన రూట్ మొత్తాన్ని మార్చి చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తూ ఒక ఫుల్ ఎమోషనల్ డ్రామాని తీశారు. ఐ యాక్సెప్ట్ దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ, బట్ దట్ మహారాజయ్య సాంగ్ కానీ అందులోని ఆ ఎమోషన్, ధనుష్ పర్ఫార్మెన్స్, ఎగ్జిక్యూషన్ పీక్ స్టఫ్ అంతే. ఇలాంటి ఒక్క సీన్ మన హీరోస్కి వెంకీ అట్లూరి గారు రాయలేదనడంలో డౌటే లేదు. ఒప్పుకుంటా కొంచెం ఇది రితిక్ రోషన్ గారి సూపర్ కట్టి సినిమాలో ఉంటుందని, బట్ ద వే హీ హ్యాండిల్ ద ఫిలిం, మెసేజ్, ఎమోషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఐమ్ షూర్ నా వాల్సో విత్ సూర్య వెంకీ అట్లూరి గారు డెలివర్స్ ఏ బిగ్ టైమ్, నో డౌట్. అందులో మీ హీరోకి కూడా మేమే స్ట్రాంగ్ కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నావురా, అదిరా మా టీఎఫ్ఐ. నంబర్ 2 వంశీ పైడిపల్లి విత్ ఊపిరి అండ్ వారసుడు. కార్తీ అంటే తమిళ హీరో అనే ఫీలింగ్ మన ఆడియన్స్ కి అస్సలు ఉండదు. అలాంటిది ఈ సినిమా చూశాక ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా లేదులేరా కార్తీ మన తెలుగువాడే అని అనేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ అండ్ ఫిలిం. ఒక పక్క కింగ్ నాగార్జున ఒక క్వార్టర్ ప్లేసిక్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటే దానికి కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటాడు కార్తీ. అవసరానికి నాగ్కి కేర్ టేకర్ గా జాయిన్ అయ్యి తన ఇన్నోసెన్స్ అండ్ కేర్ ఫ్రీ నేచర్ తో వీళ్ళ బాండ్ స్ట్రాంగ్ అవ్వడం, స్టోరీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ తనలోని మెచ్యూరిటీ ఇంక్రీజ్ అవ్వడం, సీనియర్స్ కార్తీని మనం చాలా మందిలో చూసే ఉంటాం. అండ్ ద వే కార్తీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ సీను ఈజ్ ఆల్సో సీన్స్ లైక్ మన పక్కింటి కుర్రాడు తెలుగు అబ్బాయిలా కనెక్ట్ అయిపోతాం. నా కమింగ్ టు వారసుడు, సినిమా ఏం గొప్పది కాదు, గొప్ప స్టోరీ కూడా కాదు, బట్ తమిళ ఆడియన్స్ ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా విజయ్ ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇస్తూ ఎలివేషన్స్ అండ్ సాంగ్స్, తన కామెడీ టైమింగ్ ని వాడుకొని బేసిక్ గా తలపతి షన్స్ మీద వెళ్తుంది మూవీ అంతా. అంతేకాని వాళ్ళలాగా రాడ్ మీద తెంపలేదుగా మనం. నౌ కమింగ్ టు ద టాక్ ఆఫ్ ది టౌన్ కుబేరా, సేమ్ ఇది కూడా అంతో ఇంతో మన విశ్వనాథ్ గారు డీల్ చేసిన విధానం లానే, అంటే అంత గొప్ప సినిమాలా అనట్లేదు, చెప్పేదానండి.
తమిళ ఆడియన్స్ కి కావాల్సినవి ఇస్తూనే మనకి కావాల్సిన రిచ్ సినిమాటిక్ ఆర్ కమర్షియల్ సెన్సిబిలిటీస్ ని మ్యాచ్ చేస్తూ తీసే సినిమా. లైక్ ధనుష్ ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అనడంలో ఏ కన్ఫ్యూజన్ లేదు. శేఖర్ కమ్ముల క్లాసిక్ డెలివరీ చేసిన ఫిల్మ్ మేకర్ అనడంలో కూడా ఏ కన్ఫ్యూజన్ లేదు. తమిళ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో ట్రూ టు రియాలిటీ కూడా అంతే ముఖ్యం. ధనుష్ నుంచి అది ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని 100% కాదు 200% మ్యాచ్ చేసిన సినిమా కుబేరా. నోవల్ ఐడియాస్, థీమ్స్, ఫన్ అండ్ రియాలిటీకి క్లోజ్ గా తీసిన సినిమా. ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే సినిమా. క్లాస్ అనే కాన్సెప్ట్ చెప్తూ రిలేటబుల్ ఎమోషన్స్ తో చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే మంచి సినిమా డెలివర్ చేశారు. లెంతీ అని ఒక మేజర్ డ్రాబ్యాక్ తప్పితే ధనుష్ కెరీర్ లో గుర్తుండిపోయే ఒక సినిమా ఇది. అది కూడా మా టీఎఫ్ఈ నుంచేరా మీకు ఇచ్చాం మేము. అదిరా అబ్బాయిలు, మేము ఎలాంటివి మీకు ఇచ్చాం, మీరు ఎలాంటివి దింపారు మాకు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో తమిళ డైరెక్టర్స్ వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఫ్లేవర్, వాళ్ళ పైత్యాన్ని అంతెందుకురా పైన చెప్పిన మాక్సిమం మూవీస్ లోని యాక్టర్స్ లిస్ట్ తీస్తే పేరుకు తెలుగు సినిమా కానీ అండ్ అందులో తెలుగు హీరో ఉంటాడని కానీ మిగతా యాక్టర్స్ అంతా తమిళ వాళ్ళతో నింపేసి తమిళ ఫ్లేవర్ని, మ్యూజిక్ని, ఎమోషన్స్ని డ్రామా పెట్టి తీస్తే ఇక్కడ రుద్దినట్టు ఉంటది కానీ జెన్యున్ గా తెలుగు సినిమా తీసినట్టు ఎందుకు ఉంటది అండ్ ఎందుకు హిట్ అవుతాయి చెప్పండి. ఇప్పుడు ఫ్యూచర్ లో అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ వస్తుంది. అండ్ అట్లీ ఆల్రెడీ హిందీకి వెళ్ళి జవాన్ లాంటి ఇండస్ట్రీ ఇచ్చాడు. చూడడానికి అది మన సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాలోనే ఉన్న నేటివిటీ, యాక్టర్స్ మోస్ట్లీ అక్కడ వాళ్ళే. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నా. ఈ రుద్దుడు కార్యక్రమాన్ని కానీ మా వాళ్ళు అన్న ఫీలింగ్ కానీ లేకపోతే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వచ్చేవి. త్వరలో నెల్సన్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే మూవీ అని ఇలాంటి కాంబినేషన్స్ కి కొంచెం స్టోరీ, ఆడియన్స్, హీరో అండ్ యాక్టర్స్ పరంగా వెళ్తే ఖచ్చితంగా ఈ కొలాబరేషన్స్ లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చూడొచ్చు. అదండి ఈ వీడియోకి ఎంతేనండి. మరి కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ. అండ్ కామెంట్స్ లో మా సెకండ్ ఛానల్ లింక్ ఇస్తా, అక్కడ కాంటెంట్ నచ్చితేనే ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కొడుతూ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.